హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు విషయం ఏంటంటే, చాలా రోజుల తర్వాత మా బాబు పన్నీర్ కర్రీ అడిగిందండి, అది కూడా టమాటోతో చేయమని. మరి టమాటోతో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో, ఎంత ఈజీగా, చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఓకేనా? ముందుగానే టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్నాక ఇప్పుడు పన్నీరు వేయించుకోవాలి, లేదంటే అతుక్కుంటుంది. ఇట్లా వేయించుకుంటే అతుక్కోదండి, చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే ఆయిల్లో వేయించుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇంకొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ముందుగా ఆవాలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వాటిని దూరగా వేయించుకోవాలండి, పచ్చి వాసన పోవాలి. అందులో కాస్త మెంతులు కూడా వేసుకోవాలండి, లైట్గా. ముక్కలు చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, వేసి పెట్టుకోవాలండి మిక్సీకి. ఈ విధంగా పేస్ట్గా మంచిగా రావాలి, ఈ విధంగా మెత్తగా రావాలండి. ఇట్లా ఈ విధంగా వేయించుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత పసుపు వేయాలండి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోది, అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలండి, ఇలాగే. ఈ విధంగా మగ్గాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కారపొడి వేసుకోవాలండి తగినంతగా. కొందరు స్పైసీగా ఇష్టపడుతుంటారు, కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటూ నడుస్తుంది, అంతే. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇంత కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు జర్ర మగ్గనివ్వాలి, మూత పెట్టి. ఇప్పుడు మరొకసారి మూత తెరిచి నీట్గా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మరొక్కసారి కలుపుకొని జీరా కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా. ఆ విధంగా మంచి మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ ఉంటాయి కదండి, మిక్సీ పట్టుకున్న టమాటాది వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. మరొక్కసారి కలుపుకోవాలి. మరొక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టినాం కదా, మళ్ళీ ఒక్కసారి చూడండి, ఆయిల్ పైకి తేనిది చూడండి, కంప్లీట్గా మంచి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీంట్లో చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో
ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదండి పన్నీరు వేసుకోవాలి. ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక్క 2 మినిట్స్ మగ్గిన తర్వాత మరొక్కసారి ఇట్లా కలుపుకొని చివరగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, పన్నీర్ టమాటా కర్రీ రెడీ అయిందండి. ఈ పన్నీర్ కర్రీని రైస్తో కానీ లేదా చపాతీతో కానీ లేదా మామూలుగా పరోటాతో కానీ తినొచ్చండి. చాలా బాగుంటుందండి, మంచి కాంబినేషన్. ఒకసారి మీరు కూడా నచ్చితే మంచిగా ట్రై చేసుకోండి, మంచిగా తినండి. చాలా బాగుంది, సూపర్, చాలా చాలా బాగుందండి. మీరు ఒకసారి ఇలా చేసుకుని తినండి. ఎటువంటి మసాలా లేకుండా ఏమీ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా చేసిన ఎక్సలెంట్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్. ఎలా ఉందండి, నచ్చిందా? చాలా సింపుల్గా ఉంది కదా, సింపుల్గా చాలా టేస్టీగా ఉందండి. మరి ఇది కన్నా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగే తయారు చేసుకుని తినండి. అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. మరి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.